అందరికీ నమస్తే అండి. నేను ధ్యానానికి ముందు ఏదైతే నా జర్నీ జరుగుతుందో అప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది. ఒక కుప్ప తొట్టి దగ్గర ఒక చిన్న బిడ్డ అన్నం మెతుకులు వేరుకొని తింటుంటే చాలా బాధేసింది. భగవంతుడు అనేవాడు ఉంటే ఈ చిన్న బిడ్డకి ఇంత పరిస్థితి ఎలా వచ్చింది? దీన్ని భగవంతుడు అనుకుంటే ఎంతసేపు మారుస్తాడు? వెంటనే భగవంతుడు ఈ దాని యొక్క ఇన్సిడెంట్ అని ఒక ఉదాహరణ రూపంలో సేమ్ ఇన్సిడెంట్ పుట్టపర్తి సాయిబాబా గారు పోతూ ఉంటే అదేవిధంగా ముగ్గురు పిల్లలు కుప్పతొట్టి దగ్గర అన్నం మెతుకులు వేరుకొని తింటూ ఉంటే సత్యసాయి గారు గమ్ముగా వెళ్ళిపోయారు. పక్కన ఒకరు చలించి అడిగితే, నాయన వాళ్ళు గత జన్మలో ముగ్గురు రాజు కుటుంబిక పిల్లలు, వాళ్ళ ముగ్గురు గత జన్మలో వాళ్ళు పెట్టిన సేవకులు పెట్టిన ఆహారాన్ని వాళ్ళ అహంకారంతో పడేశారు. ఆ పడేసిన అన్నం మెతుకుల్ని ఈరోజు వాళ్ళు ఈ జన్మలో వేరుకొని తింటున్నారు నాయన. అది గత జన్మ కర్మే కానీ ఆ కర్మ తీరిందాక నేను వారికి ఏ సహాయము చేయలేను అని చెప్తారు. అప్పుడు నాకు అర్థమైంది భగవంతుడు సాక్షిగా ఉంటాడని.